అందరికీ నమస్కారం. ఈరోజు మనము చర్చించుకుపోయే అంశం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య కిరీటం గురించి, దాని రహస్యాలు. అది వైకుంఠ రత్నం. ఆధ్యాత్మిక గురువుగా కిరీటం ఎలా వర్ణించారో మనము విశదముగా చర్చించుకుపోవచ్చున్నాము. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని అలంకరించే అనేక ఆభరణాల్లో కిరీటం అంటే మకుటం అత్యున్నతమైనది, అత్యంత పవిత్రమైనది. స్వామివారు పాదాలు వినయాన్ని, శరణాగతిని సూచించినట్లే కిరీటం పరమాధికారం, విశ్వ శౌర్య భౌమత్వం, దైవిక రక్షణ మరియు జగదాధిపత్యాన్ని సూచిస్తుంది. భక్తుడు గర్భగుడిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించినప్పుడు వారి చూపు సహజంగానే స్వామివారి పవిత్ర పాదాల నుండి శ్రీ మహాలక్ష్మి విరజిల్లే వక్షస్థలాన్ని దాటి నామం పైన ప్రకాశించే మహిమాన్వితమైన కిరీటం వైపు నిలుస్తుంది. ఈ కిరీటం కేవలం బంగారం, వజ్రాలు, రత్నాలతో చేసిన ఆభరణం మాత్రమే కాదు. హిందూ తత్వశాస్త్రంలో ఇది దివ్య సత్యాలకు ప్రతీకగా భావించబడుతుంది. జగన్నాథుడు సమస్త విశ్వానికి ప్రభువు, సర్వలోక చక్రవర్తి, అన్ని లోకాలకు అధిపతి, ధర్మరక్షకుడు, ధర్మాన్ని కాపాడే పరమేశ్వరుడు, శ్రీహపతి అనగా మహాలక్ష్మి దేవి యొక్క దివ్య భర్త. ఇప్పుడు మనము వేదాలలో కిరీటాన్ని గురించి ఏ విధంగా వర్ణించారో తెలుసుకొనిదమ్మా. ఋగ్వేదంలో ఒక శ్లోకంలో ఈ విధముగా వర్ణించబడినది: రాజాదిరాజా అంటే రాజులకే రాజు. ఈ వాక్యం ప్రకారం కిరీటం కేవలం రాజసూచక వస్త్రాభరణం కాదు, అది పరమ దైవాధికారానికి కనిపించే చిహ్నం. నారాయణ ఉపనిషత్తులో ఒక శ్లోకంలో ఈ విధముగా వర్ణించబడి ఉన్నది: నారాయణ పరోజ్యోతి అనగా నారాయణుడు పరమజ్యోతి. ఈ ఉపనిషత్తు ప్రకారం నారాయణుడు మూలమైన దివ్య జ్యోతి. అందువల్ల కిరీటం ఆ పరమ దివ్య ప్రకాశానికి ప్రతీకగా భావించబడుతుంది. ఆలయ సంప్రదాయాలలో కిరీటాన్ని తరచుగా ఈ పేరుతో అభివర్ణిస్తారు: తేజోమయ కిరీటం, దివ్య ప్రకాశంతో నిండిన కిరీటం. అందువల్ల కిరీటంలోని వజ్రాలు, రత్నాలు కేవలం అలంకారం కోసం మాత్రమే కావు, అవి విశ్వాన్ని ప్రకాశింపజేసే దైవిక తేజస్సులకు ప్రతీకులు. విష్ణు పురాణంలో ఒక శ్లోకంలో ఈ విధముగా వర్ణించబడినది: సర్వలోక మహేశ్వర అనగా సమస్త లోకాలకు ప్రభువు అని అర్థం. ఈ భావన ప్రకారము శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కిరీటం కేవలం తిరుమల ఆలయ ఆధిపత్యానికే కాదు, సమస్త లోకాలపై ఆయనకున్న దివ్య సార్వభౌమాధికారానికి ప్రతీక. సర్వలోక మహేశ్వర, సమస్త లోకాలకు పరమాధిపతి అని చెప్పబడుతుంది. దాని వివరణ ఏమనగా, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కిరీటం కింద దివ్య భావనలకు ప్రతీకలుగా నిలుస్తుంది. అవి సర్వోన్నత అధికారం, విశ్వరక్షణ, ధర్మ పరిరక్షణ, దైవ న్యాయం. అందువల్ల స్వామివారికి సమర్పించబడే ప్రతి కిరీటం ఆయనే నిజమైన జగపతి, సమస్త లోకాలకు చక్రవర్తి అని సత్యాన్ని అంగీకరించినట్లే. రామాయణంలో కిరీటానికి ఉన్న ప్రాముఖ్యత శ్రీరాముని పట్టాభిషేక సందర్భంగా స్పష్టంగా కనిపిస్తుంది. వాల్మీకి రామాయణం నందు ఈ విధముగా వర్ణించబడినది: ఈ రాజ్యం ధర్మ మార్గంలో పాలించుటకు నీకే అప్పగించబడినది ఓ రామ. దీని వివరణ ఏమనగా, శ్రీరాముని పట్టాభిషేక సమయంలో కిరీటం సూచించిన అంశాలు ఏమనగా ధర్మం, బాధ్యత, రక్షణ. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అనేక సాంప్రదాయాలు శ్రీ మహావిష్ణువు యొక్క అవతార స్వరూపమైన శ్రీరామునిగానే భావిస్తాము. అందువల్ల శ్రీ వెంకటేశ్వరుని కిరీటం కూడా ఇదే సందేశాన్ని అందిస్తుంది. అది కేవలం రాజాధికారానికి కాదు, ధర్మ పాలనకు మరియు ప్రజారక్షణకు ప్రతీక. మహాభారతంలో కిరీటం దైవాధికారానికి ప్రతీకగా పలుమార్లు ప్రస్తావించబడినది. భగవద్గీతలో అర్జునుడు విశ్వరూప దర్శనం పొందినప్పుడు ఇలా చెబుతాడు: ఓ ప్రభు, నేను నిన్ను కిరీటధారిగా, గదను మరియు చక్రాన్ని ధరించిన వాడిగా దర్శించుచున్నాను. దీని వివరణ ఏమనగా, ఇక్కడ కిరీటం విశ్వాధిపత్యానికి ప్రతీక. భగవంతుడు కేవలం ఒక దేశానికి రాజు కాదు, ఆయన సమస్త విశ్వానికి అధిపతి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కిరీటం కూడా ఇదే
విశ్వరాజాధికారాన్ని సూచిస్తుంది. తిరుమల సాంప్రదాయాల ప్రకారం శ్రీ వెంకటేశ్వర స్వామివారి కిరీటం అనేక గూఢార్థాలను కలిగి ఉంది. 7 కొండలకు అధిపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారు 7 కొండలవాడు. ఈ 7 కొండలు ప్రత్యేకంగా క్రింది అంశాలను సూచిస్తాయి: 7 లోకాలు, 7 చక్రాలు, 7 వేద ఛందస్సులు, దైవిక శక్తి యొక్క 7 రూపాలు. స్వామివారి తలపై విరాజిల్లే కిరీటం ఈ సమస్తంపై ఆయనకున్న పరమాధికారాన్ని సూచిస్తుంది. కిరీటం శ్రీ వెంకటేశ్వర స్వామివారి నుదుటిపై ఉంటుంది. యోగ శాస్త్రంలో ఇది సహస్రార చక్రంకు ప్రతీక భావించబడుతుంది. సహస్రార చక్రం అంటే 1000 రేకుల పద్మం. ఇది ఆధ్యాత్మిక పరిపూర్ణతకు సూచకం. అందువల్ల కిరీటం ఈ భావాలను సూచిస్తుంది: దివ్య జ్ఞానం, ఆత్మ సాక్షాత్కారం, పరమ చైతన్యం, మోక్ష స్థితి. ఇప్పుడు మనము శ్రీ వెంకటేశ్వర స్వామివారి చారిత్రక కిరీటాల గురించి తెలుసుకునేదాము. శతాబ్దాలుగా అనేక మంది రాజులు, మహారాజులు, జమీందారులు, పాలకులు మరియు భక్తులు స్వామివారికి అనేక విలువైన కిరీటాలు సమర్పించారు. ఆ కిరీటాలలో అనేకం నేటికి తిరుమల ఆలయ భండాగారంలో భద్రపరచబడి ఉన్నాయి. ఆ ఆభరణాలన్నీ నవరత్నాల చేత పొదగబడి ఉన్నాయి. ఆ నవరత్నములు ఏమనగా రుబీ, మాణిక్యం, పియర్ల్, ముత్యం, కోరల్, పగడం, ఎమరాల్డ్ పచ్చ, ఎల్లో సఫైర్, పుష్యరాగం, డైమండ్, వజ్రం, బ్లూ సఫైర్, నీలం, హెసోనైట్, గోమేధికం, క్యాట్స్ ఐ, వైడూర్యం. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసిద్ధ కిరీటాల్లో ముఖ్యమైనవి ఆకాశరాజు కిరీటం. అది శ్రీ పద్మావతి అమ్మవారి తండ్రి ఆకాశరాజుతో సంబంధం కలిగిన కిరీటం అని సాంప్రదాయం చెబుతుంది. వజ్ర కిరీటం వేలాది వజ్రాలతో అలంకరించబడిన కిరీటం తిరుమలలో అత్యంత ప్రసిద్ధి చెందిన కిరీటాల్లో ఒకటి. ఇది శ్రీకృష్ణదేవరాయలు శ్రీ వెంకటేశ్వర స్వామికి బహూకరించినట్టుగా మనకు తెలియవచ్చుచున్నది. నవరత్న కిరీటం నవరత్నాలతో అలంకరించబడిన ఈ కిరీటం నవగ్రహాలకు శుభశక్తులను సూచిస్తుందని భావిస్తారు. మేరు పచ్చ కిరీటం అత్యంత విలువైన పచ్చ రత్నాలతో రూపొందించబడిన ఈ కిరీటం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. మహారాజు శ్రీకృష్ణదేవరాయలు తిరుమల స్వామివారికి అనేక విలువైన ఆభరణాలు, రత్నాలు, కిరీటాలు సమర్పించినట్లు శాసనాలు తెలియజేయుచున్నది. శ్రీకృష్ణదేవరాయలు తనను తాను రాజుగా కాకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దాసుడుగా భావించేవారు. ఆయన హృదయంలో ఉన్న భావన ఎంతో గొప్పది. అది ఏమనగా, ఈ రాజ్యం నాది కాదు, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిదే. నేను కేవలం ఆయన సేవకుడిని మాత్రమే. ఈ వినయపూర్వక దృక్పథమే శ్రీకృష్ణదేవరాయలను ఇతర రాజుల కంటే ప్రత్యేకంగా నిలబెట్టింది. రాజాదిరాజుడైన శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిలో భూలోక చక్రవర్తులు కూడా భక్తులుగానే నిలుస్తారు అనే శాశ్వత సత్యాన్ని శ్రీకృష్ణదేవరాయల జీవితం మనకు గుర్తు చేస్తుంది. ఈ నవరత్నాలు సూచించేవి నవగ్రహాలు, విశ్వ సామరస్యం, సార్వత్రిక సమతుల్యం. ఈ భావనలో దాగి ఉన్న ఆధ్యాత్మిక సందేశం ఎంతో గంభీరమైనది. గ్రహాలు భగవంతుని నియంత్రించవు, భగవంతుడే గ్రహాలను నియంత్రిస్తాడు. అందువల్ల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కిరీటం సమస్త గ్రహ మండలాలపై ఆయనకున్న పరమాధికారానికి ప్రతీకగా నిలుస్తుంది. స్వామివారి దివ్య మంగళ విగ్రహ సౌందర్యాన్ని కూడా అద్భుతంగా వర్ణించారు. అన్నమాచార్య దృష్టిలో కిరీటం దైవిక మహిమకు ప్రతీక, నేత్రాలు అనంత కరుణకు ప్రతీక, వక్షస్థలం శ్రీ మహాలక్ష్మి నిలయానికి ప్రతీక, పాదాలు శరణాగతికి ప్రతీక. ఈ 4 కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సంపూర్ణ ఆధ్యాత్మిక దర్శనాన్ని అందిస్తాయి. అన్నమాచారుల సంకీర్తనలలో పదే పదే కనిపించే సందేశం ఏమంటే, తిరుమల శ్రీనివాసుడు కేవలం ఒక ఆలయ దేవుడు కాదు, సమస్త లోకాలకు అధిపతి. ఆయన జగదాధిపతి. స్వామివారి కిరీటం మనకు 5 మహత్తర సత్యాలను బోధిస్తుంది. అవి ఏమనగా, భగవంతుడే సర్వోన్నతుడు, దైవాధికారానికి మించిన శక్తి మరొకటి లేదు, సమస్త శక్తులకు మూలం భగవంతుడే. రెండవది, ధర్మమే విశ్వాసాన్ని నడిపిస్తుంది. అనగా కిరీటం విశ్వధర్మ వ్యవస్థకు ప్రతీక. ఈ సృష్టి యథాచికంగా నడవదు,
ధర్మ సూత్రాల ప్రకారమే నడుస్తుంది. మూడవది, సంపద కంటే జ్ఞానం గొప్పది. నిజమైన కిరీటం బంగారంతో చేసినది కాదు. నిజమైన కిరీటం జ్ఞానం, దైవ జ్ఞానం పొందినవాడే నిజమైన మహారాజు. నాలుగవది, అహంకారాన్ని సమర్పించాలి. భక్తుడు తన స్వంత కిరీటాన్ని స్వామివారి పాదాల వద్ద ఉంచాలి. అంటే తన గర్వం, అహంకారం, అధికార భావనలను భగవంతునికి సమర్పించాలి. ఐదవది, భగవంతుడే జగత్కార పరి, అనగా కిరీటం దైవిక రక్షణకు చిహ్నం. సమస్త జగత్తును కాపాడే పరమ రక్షకుడు శ్రీమన్నారాయణుడే. శ్రీ వెంకటేశ్వర స్వామివారి కిరీటాన్ని దర్శించినప్పుడు ప్రతి భక్తుడు తనను తాను కొన్ని ప్రశ్నలు అడగాలి. అవి ఏమనగా, నేను ధర్మ మార్గంలో జీవిస్తున్నానా? నేను జీవితాన్ని దైవజ్ఞానంగా నడిపిస్తున్నానా? నేను అహంకారాన్ని విడిచిపెట్టానా? నా జీవితానికి నిజమైన అధిపతి భగవంతుడే నని నేను గుర్తించానా? ఈ విధంగా చూసినప్పుడు కిరీటం కేవలం ఒక ఆభరణం కాదు, అది ఒక ఆధ్యాత్మిక గురువు. అది మాటలను మాట్లాడకుండా జీవిత సత్యాలను బోధిస్తుంది. స్వామివారి కిరీటం విశ్వ సమతుల్యతకు కూడా ప్రతీక. ఎలా ఒక రాజు తన రాజ్యంలో శాంతి, క్రమశిక్షణ, న్యాయాన్ని స్థాపిస్తాడో అలాగే భగవంతుడు ఈ విశ్వంలో క్రమాన్ని కొనసాగిస్తాడు. సూర్యుడు ఉదయిస్తాడు, గ్రహాలు తమ తమ కక్షలో సంచరిస్తాయి, ఋతువులు మారుతాయి, జీవితం నిరంతరం కొనసాగుతుంది. ఇవన్నీ పరమేశ్వరుని అదృశ్య పరిపాలనలో జరుగుతున్నాయి. స్వామివారి కిరీటం ఈ శాశ్వత సత్యానికి మనకు గుర్తు చేస్తుంది. ఈ విశ్వానికి ఒక దివ్య నియంత ఉన్నాడు. ఆ నియంత శ్రీ వెంకటేశ్వర స్వామివారే. అందువల్ల కిరీటం కేవల రాజసూచక అలంకారం కాదు, అది విశ్వాధిపత్యానికి, దైవజ్ఞానానికి, ధర్మ పరిరక్షణకు, సార్వత్రిక సామరస్యానికి మరియు భగవంతునికి అనంత కృపకు ప్రతీక. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య కిరీటిన దర్శన ఫలితాల గురించి మనము ఇప్పుడు తెలుసుకునేదము. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య కిరీటం కేవలం ఒక ఆభరణం కాదు, అది విశ్వంపై ఆయనకున్న పరమాధికారానికి ప్రతీక. ఈ కిరీటం ఆయనను జగన్నాథుడు, సమస్త లోకాలకు ప్రభువు మరియు ధర్మరక్షకుడుగా ప్రతిబింబిస్తుంది. భక్తి మరియు విశ్వాసంతో స్వామివారి దివ్య కిరీటాన్ని దర్శించే వారికి దైవానుగ్రహం లభిస్తుందని సంప్రదాయం చెబుతుంది. ప్రత్యేకంగా జ్ఞానం పెరుగుతుంది, ఆలోచనల్లో స్పష్టత కలుగుతుంది, ధర్మబద్ధమైన కార్యాలలో విజయం సిద్ధిస్తుంది, నిర్ణయ శక్తి బలపడుతుంది. ఎలా ఒక రాజు కిరీటం అధికారం మరియు బాధ్యతను సూచిస్తుందో అలాగే స్వామివారి కిరీటం భక్తులకు తమ జీవితాలను క్రమశిక్షణతో, వినయంతో, భక్తితో నడిపించమని బోధిస్తుంది. సాంప్రదాయ విశ్వాసం ప్రకారం కిరీట యొక్క ధ్యానం మనసులోని అయోమయాన్ని తొలగిస్తుంది, సంకల్ప శక్తిని పెంచుతుంది, ఉన్నతమైన ఆలోచనను కలిగిస్తుంది. కిరీటంలోని ప్రకాశవంతమైన రత్నాలు భక్తుడు అలవరుచుకోవలసిన సద్గుణాలకు ప్రతీకలు. సత్యం, కరుణ, ఆత్మనిగ్రహం, సేవాభావం, అన్నింటికంటే ముఖ్యంగా కిరీటం ఈ విశ్వ దైవ రక్షణలో ఉందనే భరోసా కలిగిస్తుంది. తిరుమలలో కిరీటధారి అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి ముందు నమస్కరించినప్పుడు భక్తుడు తన చింతలు, భయాలు, బాధలు, భారాలను జగదాద్రేజైన శ్రీనివాసునికి సమర్పించినట్లవుతుంది. అందువల్ల స్వామివారి దివ్య కిరీట దర్శనం ద్వారా మానసిక ప్రశాంతి, ఆధ్యాత్మిక ధైర్యం, ఐశ్వర్యం, దైవానుగ్రహం, మోక్ష మార్గంలో పురోగతి లభిస్తాయని భక్తులకు విశ్వాసం. మిత్రులారా, ముగింపు ముందు మనము ఇంతవరకు చర్చించుకున్న విషయంపై ఇంకొకసారి విశ్లేషించుకునేదమ్మా. శ్రీ వెంకటేశ్వర స్వామివారిని అలంకరించే కిరీటాలలో కేవలం బంగారు, వజ్రాలు, రత్నాలతో చేసిన అమూల్య సంపదలు మాత్రమే కావు. అవి శతాబ్దాల భక్తి, రాజపోషణ, పవిత్ర వ్రతాలు మరియు సంపూర్ణ శరణాగతికి ప్రతీకలు. వేదాలలోని విశ్వపురుషుని భావన నుండి భగవద్గీత కిరీటధారి అయిన మహావిష్ణువు వరకు, శ్రీరాముని పట్టాభిషేకం నుండి తిరుమలలోని మహోన్నత కిరీటాల వరకు కిరీటం ఎల్లప్పుడూ ఒకే శాశ్వత సత్యాన్ని ప్రకటిస్తోంది. ఈ విశ్వానికి నిజమైన అధిపతి భగవంతుడే. కిరీటంలోని ప్రతి రత్నం
ఆయన మహిమను ప్రతిబింబిస్తుంది. ప్రతి వజ్రం ఆయన దివ్య తేజస్సుకు ప్రతిఫలిస్తుంది. ప్రతి కిరీటం సమస్త శక్తి, సంపద, జ్ఞానం, సార్వభౌమాధికారం చివరికి భగవంతునికి చెందుతాయని మానవ జాతి అంగీకరించిన ప్రతీక. భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రకాశవంతమైన కిరీటాన్ని దర్శించినప్పుడు వారు కేవలం ఒక రాజ ఆభరణాన్ని చూడడం కాదు, వారు సర్వలోక చక్రవర్తి, సమస్త జగత్తుకు ప్రభువైన శ్రీనివాసుని దివ్య వైభవాన్ని దర్శిస్తున్నారు. 7 కొండలపై నిలిచి కృప, రక్షణ, ఐశ్వర్యం మరియు మోక్షాన్ని ప్రదర్శిస్తున్న జగన్నాధిపతిని వారు అనుభవిస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద గోవింద. శ్రీనివాస గోవింద. వెంకటేశ గోవింద. మిత్రులారా, మీకందరికీ ఈ ప్రసంగం నచ్చి ఉంటుందనుకుంటాను. మీకు నచ్చి ఉంటే ఈ ప్రసంగాన్ని మీ మిత్రులకు, బంధువులకు, స్నేహితులకు, శిష్యులకు, గురువులకు పంపవలసినదిగా కోరుచున్నాను. అదే విధముగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సినదిగా కోరుచున్నాను. హోప్ విల్ మీట్ యూ ఇన్ అనదర్ డిస్కషన్. థ్యాంక్ యూ ఫర్ viewing this channel. క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం నీరాజనం. క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు